నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। లక్ష మెదళ్ల కదలిక ఒక్క సిరా చుక్క అన్నాడు మహాకవి। విద్యకు విద్యాలయాలు, విజ్ఞానానికి గ్రంథాలయాలు ఎంతో అవసరం। ఇలా పుస్తకాల ప్రాముఖ్యత గురించి అనేక మంది మహానుభావులు గొప్పగా వర్ణించారు। విజ్ఞానం కోసం ప్రతి విద్యార్థి కొంత సమయం గ్రంథాలయంలో గడపాలని సత్తుపల్లి ప్రభుత్వ గ్రంథాలయ గ్రంథపాలకులు మల్లికార్జునరావు అన్నారు। సత్తుపల్లి బస్టాండ్ సమీపంలో రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి ఆర్థిక సహకారంతో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఇటీవల నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మించారు। క్షేత్ర సందర్శనలో భాగంగా స్థానిక విశ్వశాంతి విద్యార్థులు బుధవారం ఆధునిక గ్రంథాలయాన్ని సందర్శించారు। రామాయణం, మహాభారతం, సుందరకాండ, పంచతంత్ర కథలు, వేదాలు, పురాణాలు, చందమామ, కాశీ మజిలీ కథలు, ఉపనిషత్తులు, పాత చెప్పిన కథలు, స్పోకెన్ ఇంగ్లీష్, సైన్స్ ఆఫ్ మైండ్ తదితర పుస్తకాలను విద్యార్థులకు పరిచయం చేశారు। విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు తెలిపారు। జనరల్ బుక్స్, నావెల్స్, సాహిత్యానికి సంబంధించినవి, మతాలకు సంబంధించినవి, వేరు చాలా డిఫరెంట్, చాలా అమూల్యమైన బుక్స్ చాలా ఉన్నాయి। ఈ బుక్స్ని మీరు సమ్మర్ వెకేషన్స్ ఇప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ జరుగుతున్నాయి కదా, స్కూల్ అయిపోయిన తర్వాత మీరు ఈ లైబ్రరీని విలువైన టైంలో మీరు వచ్చేసి మీరు వినియోగించుకొని మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు। స్కూళ్ళలో ఉన్నారు, ఇంకా ఎడిషనల్గా మీరు ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ఈ లైబ్రరీని మీరు ఈ బుక్స్ని కూడా మంచిగా చదువుకుంటే ఇప్పుడు విజ్ఞానాన్ని ఎంతైనా ఎవరైనా ఏ సంపదైనా దోచుకోగలరు, కానీ మనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేదు। ఈ జ్ఞాన సంపదని ఎవరు దోచుకునే విధానం ఉండదు। అందువలన ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే విజ్ఞాన భాండాగారాలంటే పుస్తకాలు, ఈ పుస్తకాలను బాగా మీరు చదువుకొని మంచి సంపన్నులు కావాలంటే, జ్ఞాన సంపన్నులు కావాలంటే ఇక్కడ ఈ సమ్మర్ టైంలో మీరు బాగా వినియోగించుకోవచ్చు। అయితే బుక్స్ మీరు ఫ్రీగా చదువుకోవచ్చు। బుక్స్ డిపాజిట్ చేయడం అంటే ఒక 200 రూపీస్ కడితే, ఇక్కడ అమౌంట్ కడితే ఓన్లీ నావెల్స్, లిటరేచర్ కానీ అటువంటి బుక్స్ మీరు ఈ కథలు అటువంటివి కాకుండా మంచి మంచి బుక్స్ గిన్నిస్ బుక్ ఇందాక సార్ చెప్పిన ప్రకారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, తర్వాత కవులు, తత్వవేత్తల గురించి, వేరు త్రికోణాల గురించి అన్నీ మన హిస్టారికల్ భాగాలని ఉంటుంది, చరిత్రకు సంబంధించినటువంటి అన్ని బుక్స్